రామాయణం 61 సీతాదేవి అగ్నిప్రవేశం. రావణాసురుడు సంహరించబడటంతో వానరులంతా సంబరాలు జరుపుకుంటారు. ఒక అధ్యాయం ముగిసిందన్నట్టుగా రామలక్ష్మణులు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. విభీషణుడి పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతాయి. రామలక్ష్మణులు దగ్గరుండి పట్టాభిషేక కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఆ తరువాత విభీషణుడి ఆదేశం మేరకు అంతఃపుర కాంతలు సీతాదేవిని అక్కడికి తీసుకొస్తారు. ఆమెను చూడగానే రాముడు ఉద్వేగానికి లోనవుతాడు. రాముడు కనిపించగానే సీతాదేవి కన్నీళ్ల పర్యంతమవుతుంది. రాముడు తన దగ్గరికి వచ్చి తనని ఆత్మీయంగా స్పర్శించి తీసుకువెళతాడని సీతాదేవి భావిస్తుంది. కాని రాముడు అక్కడే ఆసీనుడై ఉంటాడు. సీతను రక్షించడం కోసం మాత్రమే తాను వచ్చానని, ఆమెను తిరిగి స్వీకరించడం కోసం కాదని రాముడు అంటాడు. ఆ మాట వినగానే సీతాదేవి పిడుగుపాటుకు లోనవుతుంది. లక్ష్మణుడితో సహా వానరులంతా నివ్వెరపోతారు. విభీషణుడు కూడా ఆశ్చర్యపోతాడు. తాను స్పృహలో ఉండే మాట్లాడుతున్నానని రాముడు అంటాడు. భార్యను రక్షించడం భర్త ధర్మం, అందువలన ఆమెను రక్షించానని చెబుతాడు. ఇకపై ఆమె తనకి నచ్చిన చోటున తన జీవితాన్ని కొనసాగించవచ్చని అంటాడు. సీతాదేవి కన్నీళ్ల పర్యంతమవుతుంది. తాను రావణుడి నగరంలో ఉన్నప్పటికీ తన మనసు ఎప్పుడూ కూడా రాముడిని గురించే ఆలోచించిందని అంటుంది. తన భర్త తన గుణ విశేషాలను శంకిస్తున్నప్పుడు తాను జీవించి ఉండటంలో అర్థం లేదని చెబుతుంది. వెంటనే చితిని పేర్చమని, తనకి అగ్ని ప్రవేశమే తప్ప మరో మార్గమే లేదని సీతాదేవి అంటుంది. రాముడి మౌనం అందుకు అంగీకారమని భావించిన లక్ష్మణుడు అలాగే చేస్తాడు. జరుగుతున్నదంతా చూస్తూ ఏమీ చేయలేక వానర వీరులంతా అలా చూస్తుండిపోతారు. తాను నిరంతరం తన భర్తను గురించి మాత్రమే ఆలోచన చేసినట్టయితే, ఆయన జ్ఞాపకాలతోనే ఇంతకాలం గడిపిన దానైతే, తన భర్త పట్ల మాత్రమే తనకి ప్రేమానురాగాలు కలిగి ఉన్నట్టయితే, ఆ అగ్నిదేవుడు నన్ను రక్షించుగాక అంటూ సీతాదేవి అగ్నిప్రవేశం చేస్తుంది. ఆ మంటల్లో నుంచి అగ్నిదేవుడు సీతను వెంటబెట్టుకుని బయటికి తీసుకువస్తాడు. సీతాదేవి మహాపతివ్రత అని, ఆమె యందు ఎలాంటి సందేహం అవసరం లేదని అగ్నిదేవుడు చెబుతాడు. ఆ విషయం తనకి తెలుసునని, ఈ లోకానికి తెలియజెప్పడం కోసమే అలా చేశానని సీతాదేవిని రాముడు అక్కున చేర్చుకుంటాడు.